అందరికీ జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. సో నేను ఈరోజు ఈవినింగ్ అప్డేట్ చేయడానికి వచ్చేసిన మనకి గణేష్ సంబంధించిన ఫేస్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దగ్గరికి వెళ్ళి అన్ని చూపిస్తాం. మనకి హాఫ్ అండ్ టీమ్ కూడా ఈరోజు నైట్ కల్లా వెళ్ళిపోతుంది. అంటే మనకి గణేష్ టెంపుల్ సంబంధించిన సెట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేయలేదు, సో స్టార్ట్ చేస్తారు మళ్ళీ. స్టార్ట్ అయిపోయినాక మనకి వెళ్ళిపోతుంది హాఫ్ అండ్ టీమ్. సో రేపటి నుంచి మనకి ఒక 3-4-5 డేస్ అయితే మనకి వెల్డింగ్ సంబంధించి వస్తే ఉంటాయి. సో థ్యాంక్ యూ మచ్. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్. సో మనకి శిల్పి రాజేంద్ర సార్ అయితే మెజర్మెంట్ ఇస్తుండు అక్కడ చూడొచ్చు. సో శిల్పి రాజేంద్ర సార్ అయితే ఈ సరే. సో గణేష్ది ఫేస్ ఇది. ఫేస్ భాగం అయితే మనకి మెజర్మెంట్ చేసి ఇస్తారు శిల్పి రాజేంద్ర సార్. చూడవచ్చు. సో ఇక్కడ ఇందాక మెజర్మెంట్ ఇచ్చారు. సో దాని మీద అయితే అన్న వాళ్ళు టీవీలు పెట్టి అంటే మెజర్మెంట్ సరిగ్గా తీస్తారు. దాని కటింగ్ లోపల నడుస్తుంది మొత్తం. వెళ్ళి చూపిస్తాం ఒకసారి. ఇక్కడ మనకి ఇట్లా కొట్టి మెజర్మెంట్ చేస్తారు. అంటే ఇక్కడ కర్వ్ వచ్చింది కాబట్టి అట్లా. సో అక్కడ కూడా సేమ్. అండ్ ఇంకోటి అప్డేట్ ఆల్రెడీ రెడీ చేసారు అన్న వాళ్ళు. సో ఇక్కడ మెజర్ కనిపిస్తుంది కదా. సో ఇదైతే చెయ్యి. అండ్ ఇక్కడ మనకి స్వామివారికి సంబంధించిన ఏమంటారు భుజ భాగం ఉంటుంది. సో అదైతే వెల్డింగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోరు. సో తర్వాత అంటే భుజ అంటే ఇట్లా 3D షేప్ వస్తాయి పైన, మళ్ళీ ఇంకో లేయర్ వస్తుంది. సో దాని గురించి అంటే ఇవి అయితే రెడీ చేసుకొని పెట్టుకోరు. సో వన్స్ కంప్లీట్ అయినాక ఈవినింగ్ అయితే అంటే ఇంకా ఈ నైట్ కల్లా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటారు అన్న వాళ్ళు. చూడొచ్చు. సో ఇదంతా మనకి లెగ్ అనేది రెడీ చేసుకుంటారు కదా. ఇక్కడ ఫేస్ ఉంది కదా. సో గణేష్ ఫేస్ ఇది. సో ఇది చెవులు అండ్ ఫేస్ అండ్ కిరీటం. సో తొండం సపరేట్ వస్తుంది. సో ఇక్కడ మనకి గణేష్ సంబంధించిన చెవులు చెప్పిన మెజర్మెంట్ కూడా చాలా ఇసుకోవాలి. సో మెజర్మెంట్స్ 29, 17 అట్లా వేసుకుంటూ పోతారు. సో ఇక్కడ చూస్తురా 154 అండ్ 60, 48 దానికి అయితే సపరేట్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో నేను చెప్పినట్టు అక్కడ కాళ్ళు అండ్ ఇక్కడ మనకి గణేష్ సంబంధించిన కాల్ భాగం ఇది. సో ఇక్కడ చేస్తారు అన్న వాళ్ళు జూమ్ చేస్తారు. సో ఇక్కడ చేసింది అయితే హ్యాండ్. సో ఇక్కడ ఇప్పుడు చేస్తుంది అయితే వాళ్ళు కాల్ భాగం అయితే తయారు చేస్తారు. సో నిన్న మార్కింగ్ పెట్టుకోరు కదా చెప్పిన. సో నిన్న మార్కింగ్ పెట్టుకున్నది అయితే ఈరోజు చేస్తారు. చూడొచ్చు కాల్ భాగం ఇది మొత్తం. ఇవి మనకి రెండు ఉంటాయి. సో రెండు మళ్ళీ మధ్యలో ఒక మెయిన్ రాడ్ అయితే పెడతారు. ఈ మెయిన్ రాడ్ పెట్టి దాని చుట్టూ సర్కిల్స్ అయితే పెడతారు. సో అదంతా అప్డేట్స్ మెల్లగా చెప్తూ ఉంటా. సో దీనికి సో 2 కాళ్ళు అయితే పెడతారు. సో రెండు తయారు చేసి మనకి మెయిన్ రాడ్ అనేది అక్కడ అందుకే హోల్ ఫిక్స్ చేస్తూ అక్కడ మనకి అందుకే గ్యాప్ అనేది అందుకే ఇచ్చారు. సో దట్ రాడ్ అనేది ఫిక్స్ చేస్తారు. మెయిన్ రాడ్ ఫిక్స్ చేసి మనకి కాల్ అనేది రెడీ చేస్తారు. సో ఇక్కడ గణేష్ సంబంధించిన ఫేస్ రెడీ అవుతుంది. సో ఈసారి చాలా పెద్దగా ఉంది ఫేస్ అయితే. సో ఈసారి గణేష్ సంబంధించిన ఫేస్ చాలా పెద్ద ఇచ్చారు. సో ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని మనకైతే అయిపోతుంది మొత్తం. సో ఇక్కడ ఇదే అప్డేట్. మేజర్గా అయితే ఏం లేవు మనకి. ఇక్కడ గ్లోబ్ అనేది ఉండే గ్లోబ్ అనేది తీసిరు మళ్ళీ రెనోవేట్ చేస్తారు. సో గ్లోబ్ అయితే కాళ్ళ దగ్గర అయితే పక్క వస్తుంది. సో గ్లోబ్ అనేది రావాల్సిందే. సో అక్కడ మన శిల్పి రాజేంద్ర సో స్కెచెస్ అంటే మార్కింగ్స్ అవన్నీ ఇచ్చేది మాత్రం ఆ సారే. సో శిల్పి రాజేంద్ర సార్ అండ్ మన సందీప్ కాకా కూడా ఉన్నాడు అండ్ రాజన్న. అండ్ ఓవరాల్గా చూడొచ్చు షెడ్ వర్క్ అంతా అయిపోయింది. అండ్ మెయిన్గా ఇక్కడ గ్లోబ్ ఉంది అంటే ఎందుకు తీసిరంటే ఇంకో కొంచెం లెంత్ అనేది పెంచుతారంట. సో ఇక్కడ చూడొచ్చు ఉందిగా సర్కిల్గా. సో సర్కిల్గా ఉంది కాబట్టి సో గ్లోబ్ అనేది ఉంటుంది. సో మనకి జస్ట్ ఇందాక పెట్టిరు పొద్దున ఉంటే ఇప్పుడు సో పెడతారు తర్వాత. అండ్ ఇక్కడ మన హయగ్రీవ స్వామి దగ్గర చూద్దాం. సో హయగ్రీవ స్వామి దగ్గర అప్డేట్స్ అయితే ఏం లేవు. సో ఓవరాల్గా ఇదే సింపుల్. సో నార్మల్గానే ఉంది. మెల్లగా మనకి గణేష్ సంబంధించిన వర్క్స్ అయితే అయిపోతే మనకి స్టార్ట్ చేస్తారు. సో హయగ్రీవ స్వామికి సంబంధించినవి అండ్ ఇక్కడ వీటి. సో ఇక్కడ మనకి గణేష్ సంబంధించిన ఏమంటారు కిరీటమ్స్ ఉంటాయి. సో కిరీటం కాదు సారీ చెయ్యి ఉంటాయి కదా. సో ఆ చెయ్యి అయితే రెడీ చేస్తారు. సో మనకి ఇక్కడ 8 హ్యాండ్స్ వస్తాయి కాబట్టి. సో ఇక్కడైతే మనకి గణేష్ సంబంధించిన చేయి పార్ట్స్ అయితే
రెడీ చేస్తారు అన్న వాళ్ళు. సో ఇలా మనకి ఎయిట్ ఎయిట్ అయితే తయారు చేసి మనకి మళ్ళీ మెయిన్ రోడ్స్తో యూజ్ చేసి అయితే మనకి 3Dగా అంటే సర్కిల్స్ అనేవి పెట్టి మనకి అరేంజ్ చేస్తారు. సో మెల్లగా అప్డేట్స్ వస్తుంటాయి. సో రెగ్యులర్ అయితే ఇస్తా. సో అంటే ఇప్పుడు కొన్ని సర్కిల్స్ అయితే చేసి మనకి మొత్తం 3D అంటే చెప్తా ఒకసారి. సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే మనకి చెయ్యి వరకు అయితే తయారు చేస్తారు. సో ఇలా మనకి 8 వస్తాయి. సో 8 అయితే రెడీ చేసుకొని తర్వాత మనకి మెయిన్ రోడ్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఫిక్స్ చేసి అయితే మనకి రెడీ చేసేస్తారు అప్పటికి. అండ్ ఇక్కడ చూసొచ్చు ఒక చెయ్యి అయితే ఆల్రెడీ రెడీ అయింది. అండ్ ఇక్కడ మనకి కాల్ సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో అది మెయిన్ కాలు. సో అక్కడైతే మనకి రాడ్ ఫిక్స్ చేస్తారు. మెయిన్ రాడ్ ఫిక్స్ చేసి మనకి ఇట్లా రౌండ్గా సర్కిల్స్ వస్తాయి. సో దానివల్ల మనకి 3D షేప్లో అయితే రెడీ అవుతాయి. సో స్కెచ్ అంతా నాగబాబు దగ్గర ఉంది. సో అక్కడ శిల్పి రాజేందర్ సార్ అయితే ఇచ్చినారు కదా. సో ఆ మెజర్మెంట్ ప్రకారం నాగబాబు అని అయితే మొత్తం స్కెచ్ అంటే డీటెయిల్స్ ఇస్తారు. సో చెప్పినా కదా అక్కడ మనకి వరుసగా లైన్గా పెట్టుకోరు. సో అట్లా పెట్టుకున్నాక మెయిన్ రోడ్ అనేది ఫిక్స్ చేస్తారు. మళ్ళీ ఇట్లా ప్లస్ వస్తాయి. సో లోపల ప్లస్ షేప్లో అయితే రెడీ ఉంటుంది. సీకుల సన్నటి సీకులు అయితే పెడతారు. మనకి మెయిన్ కాల్ సంబంధించిన వర్టికల్గా అయితే మనకి సీకులు పెట్టుకుంటూ పోతారు. ఎందుకంటే కరెక్ట్ జాయింట్ రావడానికి. సో కరెక్ట్ సెంటర్ తీసుకొని సెంటర్ యూజ్ చేసి మనకి ప్లస్ షేప్లో అనేది పెడతారు. సో ఇక్కడ శిల్పి రాజన్ సార్ అండ్ సందీప్ కాకా. అండ్ మనకి మెయిన్ బాడీ పార్ట్ సంబంధించి అయితే ఇక్కడ పెట్టుకోరు. మనకి పొద్దున్న చూసినామా చెస్ట్. సో అదైతే ఈడ పెట్టుకోరారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇట్లా కనిపించట్లేదు అనుకుంటా. సో ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా. సో ఈజీగా కనిపిస్తాయి. సో ఇక్కడే ఉంది. సో ఇంత హైట్ ఉందా చూడొచ్చు. సో అక్కడ దాకా అయితే ఉంది. సో అక్కడి నుంచి మనకి చూడొచ్చు. సో అదంతా బాడీ పార్ట్. సో చూడొచ్చు. సో ఇదంతా మనకి బాడీ పార్ట్. ఈసారి అయితే బొజ్జ చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా చెస్ట్ అండ్ బొజ్జ భాగం చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. అండ్ మనకు కాళ్ళు అంటే మోకాళ్ళు అంటే హిప్ దగ్గర అయితే ఇక్కడ నుంచి అయితే మనకి జాయింట్ అయితే చేస్తారు. అండ్ మొత్తం మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది దీనికి కూడా, ఎందుకంటే భుజ భాగంగా. సో దీనికి మళ్ళీ 3D షేప్లో అయితే ఇక్కడ అరేంజ్ చేసుకుని చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి దీనికి ఇట్లా ముందు పార్ట్ అంటే 3D. సో ఇది ఈరోజు అప్డేట్. సో క్లియర్ కుంటా. సో ఇదంతా భుజ భాగం. సో ఇది ఈరోజు అప్డేట్. నన్ను నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్.